ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి ఉదయకాల సమయంలో వేకువజామునే దేవత దేవుడు మరి మనల్ని సజీవులుగా లేపి ఆయన యొక్క చిత్తాన్ని మరి ఆయన యొక్క సంకల్పాన్ని మనం తెలుసుకునేలాగా మరింతవరకు అనేకమైనటువంటి కొద్దిపాటి పనులు దేవుడు మనకి సిద్ధపాటును అనుగ్రహించి మరి యొక్క వేకుజామునే ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను ఉదయకాల సమయంలో ఆయన ముఖ దర్శనాన్ని చేసుకునేటువంటి చక్కటి భాగ్యాన్ని అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి నేటి ఉదయకాల సమయాన్ని ప్రార్థనతో పరిచర్యతో ప్రారంభించుకుంటూ దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కాపుదలను, దేవుని యొక్క భద్రతను మనము దేవుడు మనకు అనుగ్రహించేలాగానే ఈ యొక్క సమయంలో ఈ పరిచర్య ద్వారాగా మరి దేవుని వేడుకుందాం, అడుగుదాం. దేవుడు అనేక మందికి మరి ఆయువును, ఆరోగ్యాలను ప్రసాదించి మన గ్రామము, మన మండలము, మన ప్రాంతాలన్నీ కూడా మరి నెమ్మదికరంగా దేవునికి మహిమకరంగా జీవించేలాగా ప్రార్థన పూర్వకంగా నేటి పరిచర్యలో ముందుకు వెళ్ళిపోదాం. మోషబాబు ప్రార్థన. మహాగణమైన మహాడుతున్న మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైనగా వేలాది వందలు చేర్చుకున్నాం తండ్రి. ఇదిగోని తండ్రి ఉదయకాల సమయం తండ్రి వేగురు తండ్రి మీ సన్నిధి భాగ్యం మా యొక్క నీరు మీకే వేలాది వందలు శుద్ధ సోదరు చేసుకున్నాం తండ్రి. ఇదిగోని తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి పిలిపి గ్రంథం తండ్రి, పిలిపి పత్రిక తండ్రి, ఇది కూడా తండ్రి 2వ అధ్యాయాన్ని చదువుతుండగా మాకు సమృద్ధిమైన తెలుగు అందించండి. నేను కాల సమయంలో తండ్రి మొదటి అధ్యాయం చదువుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి యువత కాల సమయంలో తండ్రి 2వ అధ్యాయాన్ని చదువుతున్నాక మాకు ఏ అడ్డంకులు, ఏ ఇబ్బందులు, ఏ సమస్యలు రాకుండా మీరే కాపాడండి తండ్రి. ఇదిగోండి తండ్రి చిన్న పరశుడు వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నడిపించండి మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రేమ గల తండ్రి, దయగల దేవ, మీ అపారమైన ప్రేమ కృతజ్ఞతలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో వంచే తండ్రి మీతో మాట్లాడుకునే తండ్రి, ఇదిగో ప్రార్థన ద్వారాగా నాయన మేము బలపడే, నాయన మేము ధైర్యం తెచ్చుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో నాయన ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో పిలిపిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయాన్ని మేము చదువుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు తోడుగా సహాయంగా అనుగ్రహించండి. లేఖనాల్లో వ్రాయబడిన ప్రతి సందర్భాన్ని అర్థం చేసుకోగలిగేటువంటి జ్ఞానమును, తెలివిని, వివేకాన్ని మీరు మాకు దయచేయమని తండ్రి ఉదయకాల సమయంలో ప్రార్థించినటువంటి నేను కుమారుని జ్ఞాపకం చేసుకుంటాను తండ్రి. ప్రార్థన పట్ల మరింత పట్టుదలను, ఆసక్తిని కలిగించండి. అలాగే తండ్రి ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి స్థానిక సంఘాలను, సంఘ బిడ్డలను, పెద్దలను, పరిచారకులను, దైవ సేవకుల కుటుంబాలను, నూతనంగా తర్ఫీదవుతున్నటువంటి సేవకులను దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి ఉదయకాల సమయంలో జరుగుతున్నటువంటి యొక్క పరిచర్యను, అలాగే వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ నాయన యొక్క పరిచర్య మీకు మహిమకరంగా, నాయన మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని, నడిపించమని వేడుకుంటూ తండ్రి ఈ దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులను, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, మంచిదినైనా మరి యొక్క ఉదయకాల సమయంలో పిలిపిలికి రాసినటువంటి పత్రికను మనము నిన్నటి కాల సమయం నుంచి నేర్చుకుంటున్నాం కదా. మరి ఉదయకాల సమయంలో కూడా నిన్న మొదటి అధ్యాయాన్ని చదువుకున్నాం మనం. మరి ఈరోజు 2వ అధ్యాయాన్ని చదువుకునే ప్రయత్నాలు మనం చేద్దాం. మొదటి అధ్యాయంలో మరి పౌలు గారు ఏ రీతిగా ఈ సంఘాన్ని స్థాపించారో, ఏ రీతిగా ఈ సంఘాన్ని కట్టారో, తన ఎన్నో ప్రయాణంలో మరి ఈ సంఘాన్ని బలపరిచారో, స్థాపించారో నిన్నటి కాల సమయంలో మనం విన్నాం. వీళ్ళందరి కొరకు మరి పౌలు గారు ప్రార్థిస్తున్నట్లుగా వీళ్ళందరూ కూడా ఏకాభిప్రాయాన్ని కలిగి ఉండాలని, వీళ్ళందరూ కూడా సువార్త పక్షాన పోరాడాలని, వీళ్ళందరూ సువార్త పక్షాన శ్రమను అనుభవించాలని నిన్నటి కాల సమయంలో మొదటి అధ్యాయం ద్వారాగా మనం విన్నటువంటి వర్తమానం. ఇక ఈ 2వ అధ్యాయంలోనూ కూడా మనం వినబోయే వర్తమానం ఏమిటో జాగ్రత్తగా మరి 2వ అధ్యాయాన్ని, మూలాల్ని, ప్రారంభాన్ని, ముగింపును మనం చూసినప్పుడు ఒక ఇంత ఆలోచన, ఆశ్చర్యం మనకు కలిగించేటువంటి మాటలు రాయబడ్డాయి. వాటిని చక్కగా శ్రద్ధగా చూసుకుంటూ నేటి ఈ పరిచర్యలో మనం అందరం ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా. మొదటిగా ఈ 2వ అధ్యాయం మనకి ఏమని సెలవిస్తుందని అంటే యేసుక్రీస్తుల వారి యొక్క తగ్గింపు, యేసుక్రీస్తుల వారి యొక్క దీనత్వము, అలాగే సంఘములో ఐక్యత గురించి ఈ భాగాలు మనకి ఈ 2వ అధ్యాయంలో తెలియజేస్తున్నాయి.
అలాగే ఇంకా ఏమని సెలవిస్తుందనంటే ఈ అధ్యాయము క్రీస్తు యేసుకున్నటువంటి ఆ యొక్క మనస్సు మనము కూడా కలిగి ఉండాలని ఈ ఈ రెండవ అధ్యాయం మనకి సెల సెలవిస్తుంది. అలాగే లోకంలో మనం అందరం జ్యోతులుగా ఉన్నామని, లోకంలో ఉన్న చీకటిని మనము జ్యోతులుగా వెలిగి మరి లోకాన్ని ప్రకాశింపజేయాలని ఈ భాగాలు మనకి ఈ అధ్యాయంలో సెలవిస్తున్నాయి. ఇక ఈ అధ్యాయంలో రాయబడినటువంటి ప్రధాన అంశాలని మనం చూసినప్పుడు మొదటి అధ్యాయంలో క్షమించండి, రెండవ అధ్యాయంలో మొదటి భాగంలో 1-4 వచనాలు మనకి ఏమని సెలవిస్తాయంటే, సంఘములో ఏం చేయాలంటే అందరూ ఒకే మాట, ఒకే తాత్పర్యము, అలాగే ఒకే ప్రేమ కలిగి ఉండాలని ఈ రెండవ అధ్యాయంలో మనకి పౌలు గారు తన మాటల ద్వారాగా వ్రాయడం జరిగింది. అందరూ ఐక్యత కలిగి ఉండాలని పౌలు వాళ్ళందరినీ ప్రేరేపిస్తున్నాడు. అలాగే రెండవ మాటను మనం చూసినప్పుడు స్వార్థాన్ని విడిచిపెట్టి నమ్రతతో ఇతరులను ఏం చేయాలనంటే ప్రేమించాలి అని ఈ రెండో భాగంలో మనకి సెలవిస్తున్నాడు పౌలు గారు. ఇక ప్రతి ఒక్కరు కూడా తమ సొంత కార్యాలనే కాకుండా ఇతరుల కార్యాలని చేయాలని ఈ రెండవ అధ్యాయంలో మరి పౌలు గారు ఈ సంఘానికి కొన్ని జాగ్రత్తలను అలాగే హెచ్చరికలను ఇస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇక 5-11 వచనాలు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు మరి దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి తన్ను తాను రిక్తినిగా ఎలాగైతే తగ్గించుకుని దాసుని యొక్క స్వరూపాన్ని కలిగి ఉన్నాడో, మనము కూడా ఈ లోకంలో సంఘంలో అలాంటి క్రీస్తు ప్రభుల వారి లాంటి మనసును, క్రీస్తు ప్రభుల వారి లాంటి తగ్గింపును మనం కలిగి ఉండాలని 5-11 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. ఓకేనా. ఇంకా మనిషిని పోలికగా పుట్టారైన దాసుని స్వరూపం ధరించుకున్నాడు కనుక దేవుడు ఆయనను ఏం చేశాడంటే అత్యధికంగా ఆయన్ని హెచ్చించాడు. పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ అందరూ కూడా మరి యేసునామమున వంగునట్లుగా ఆయన్ని మరి అధికముగా హెచ్చించినట్లుగా మనకు కనపడుతుంది. ఇక మూడవ భాగాన్ని దీంట్లో మనం చూసినప్పుడు 12-18 వచనాల్లో విశ్వాసులు భయముతోనూ వణుకుతోనూ తమ సొంత రక్షణని కాపాడుకోవాలని పౌలు గారు ఇక్కడ మనకే తెలియజేస్తున్నారు. అలాగే తమలో కార్యసాధకమైనటువంటి వాటిని అన్నిటినీ దేవుడు మరి వారికి అనుకూలపరుస్తాడని కూడా ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఏమంటే జీవవాక్యాన్ని మనం పట్టుకుని మరి లోకంలో జ్యోతుల వలె ప్రకాశించాలని పౌలు గారు వారికి ఉపదేశించినట్లుగా మనకు కనబడుతుంది. అలాగే ముగింపులో చివరికి వచ్చేసినప్పుడు 9-19-30 వచనాల్లో తిమోతి మరియు ఎపఫ్రోదితుల గురించి, వాళ్ళిద్దరి గురించి ఈ సంఘానికి చెబుతున్నాడు అనమాట. తిమోతిని మరి ఇక్కడికి పంపించడము, అలాగే ఎపఫ్రోదితుని కూడా ఇక్కడ పంపించడము. ఎపఫ్రోదితు, తిమోతులు ఈ ఫిలిప్పీ సంఘం పట్ల వారు ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారో, అలాగే ఈ సంఘం కొరకు వారు ఎంతగా ప్రయాసపడుతున్నారో ఆ విషయాల్ని సంఘానికి చెప్పి ఈ సంఘాన్ని మరి వాళ్ళిద్దరిని దేవునికి సంఘానికి దగ్గర చేసినట్లుగా పౌలు గారు మరి మాటల్లో మనకు కనబడుతున్నాయి. పౌలు తిమోతిని విశ్వాసుల క్షేమాన్ని తెలుసుకోవాలని ఇక్కడికి ఈ ఫిలిప్పీ పట్టణాన్ని పంపించినట్లుగా కనబడుతుంది. అలాగే ఎపఫ్రోదితు ఏమంటే తనకు సహకారుడుగా, సహోదరుడిగా మరి క్రీస్తు పని కొరకు ప్రాణాలని కూడా ఇవ్వడానికి సిద్ధపడిపోయాడట. ఎవరు? ఎపఫ్రోదితు అనేటువంటి ఆయన గురించి పౌలు గారు చెప్తున్నారనమాట. ఇక పౌలు గారు సంతోషాన్ని సంపూర్ణం చేయాలని మరి ఫిలిప్పీని వేడుకుంటున్నట్లుగా కనబడుతుంది అనమాట మొదటి భాగంలో. సరే, ఇప్పుడు ఈ అధ్యాయాన్ని మనం చూసాం కదా. ఈ అధ్యాయం క్రీస్తు యేసు యొక్క తగ్గింపును, దీనత్వాన్ని మరియు సంఘంలో ఐక్యత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. అలాగే క్రీస్తు యేసు కలిగినటువంటి ఆ మంచి మనసును మనం కూడా కలిగి ఉండాలని ఈ అధ్యాయం మనకి ప్రస్ఫుటంగా సెలవిస్తుంది. ఇప్పుడు ఈ అధ్యాయంలో రెండవ అధ్యాయంలో రాబడినటువంటి ఈ సందర్భాలను మనం అర్థం చేసుకుంటూ నేటి పరిచర్యలో మనం అందరం ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా మోషబాబు? చదువుకుందాం. రెండవ వచనం, రెండవ అధ్యాయం మొదటి నుంచి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందలే ఏ సహవాసమునైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సు గలవారై ఉండినట్లు ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు సంతోషించుచు నా సంతోషము పరిపూర్ణము చేయుడి. అంటే పౌలు గారికి సంతోషంలో కొన్ని కొదువులు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఉద్యోగానికి లేదా
వ్యాపారానికి లేదా పనికి వెళ్ళేటప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని పనులైతే ఏ సమయాలైతే చేయాలో ఆ పనులకు ఒక టార్గెట్ పెట్టుకుంటారు. వారు వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైనా, జీవనోపాధి పని కలిగినటువంటి వాడైనా, డ్యూటీలోనికి వెళ్ళినటువంటి తర్వాత, డ్యూటీకి వెళ్ళకముందు, డ్యూటీకి వెళ్ళొచ్చినటువంటి తర్వాత అంటే ఈ 12 గంటల సమయాన్ని తనకి ఎలా చేసుకుంటాడంటే సంతోషంగా చేసుకోవడానికి సిద్ధపడతాడు కదా! అలాగే పౌలు గారికి కూడా నా సంతోషం ఏం చేయంటానంటే పరిపూర్ణం చేయమంటున్నాడు. మనకి రోజుకు 24 గంటల్లో ఈ 24 గంటలని మనం టైం టేబుల్ ప్రకారంగా ఎలాగైతే 24 గంటలను వినియోగించుకుని మన పనులు అవుతుంటే మనం సంతోషం ఎలాగైతే పరిపూర్ణం అవుతుందో, అమ్మయ్య ఉదయం లేచిన కాడి నుంచి నేను పడుకున్నప్పుడు ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటాడనమాట వ్యక్తి. అమ్మయ్య నేను ఉదయం లేచిన కాడి నుంచి పొద్దుటే లేసాను, 12 గంటల వరకు ఇచ్చేసాను, 3 గంటల వరకు ఇచ్చేసాను, 6 గంటల వరకు ఇచ్చేసాను, ఇదిగో 9 గంటల దాకా ఇచ్చేసాను, ఇప్పుడు పడుకుంటున్నాను 10 అవుతుందని ఇంతవరకు చేసినటువంటి ఆ నెట్వర్క్ అంతటిని జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తాడు, అతను సంతోషిస్తాడు కదా! అలాగే పౌలు గారు కూడా ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే నా సంతోషాన్ని అంతటిని కూడా పరిపూర్ణం చేయండి. ఈయన సంతోషం ఏ విషయాల్లో పరిపూర్ణం చేయమంటున్నాడో, సంఘాన్నంతా ఐక్యంగా ఉండాలంటున్నాడు, ఒకే మాటతో ఉండాలంటున్నాడు, ఒకే తాత్పర్యంతో ఉండాలంటున్నాడు, మీరందరూ ఏకభావం గలవారై ఉండాలంటున్నాడు. అవును కదా! ఇప్పుడు కుటుంబంలోనే ఐక్యత కనపడదు మనకి. అవును కదా! తండ్రి ఒకలాగా ఉంటే తల్లి ఒకలాగా ఉంటారు. తల్లి తండ్రులు ఒకలాగా ఉంటే పిల్లలు, కుమారుడు కుమార్తెలు వేరుగా ఉంటారు. అంటే కుటుంబంలోనే మనకి సర్వసాధారణంగా మోస్ట్ పవర్ఫుల్ ఎక్కువ శాతం 75% కుటుంబంలో ఐక్యత కనపడదు మనకి. కుటుంబంలో ఏం కనపడదు మోషబాబు? ఐక్యత కనపడదు. మరి ఇక్కడ సంఘము అనగానే అనేక కుటుంబాల సమూహము. సంఘం అంటే ఏంటి మోషబాబు? అనేక కుటుంబాల సమూహము. ఇప్పుడు అనేక సమూహాల కుటుంబము సంఘం అని అనుకుంటే, ఇప్పుడు సంఘంలో ఏమున్నాయో తెలుసా? సమస్యల పుట్ట ఉంది. ఇప్పుడు సంఘంలో ఏముంది మోషబాబు? సమస్యల పుట్ట. ఇప్పుడు ఈ సమస్యలన్నిటినీ తీర్చగలిగేదే, సమర్థించగలిగేదే యేసుక్రీస్తుల వారు. క్రీస్తు సంఘానికి అంతటి సామర్థ్యాన్ని, అంతటి శక్తిని దేవుడు ప్రసాదించాడు మనకి. కనుక ఇప్పుడు ఈ నా సంతోషమంతా పరిపూర్ణం చేయాలనుకుంటున్నటువంటి పౌలు గారి సంతోషము అరాకొరగా కనబడుతుంది ఒకానొక సమయంలో. అరాకొరగా అంటే ఎవరిని బట్టి? సంఘాన్ని అంతటిని బట్టి కాదు. ఇప్పుడు సంఘంలో ఎవరో ఒకరిని బట్టి సంఘానికి ఏమి లేదంటారు తెలుసా? సమాధానం లేదండి అని అంటారు. అంటే ఎవరిని బట్టి? ఒకరి ఇద్దరిని బట్టే సంఘానికి, అంటే 400 మంది 500 మంది సంఘానికి ఏదో ఒకరి ఇద్దరిని బట్టి సంఘానికి సమాధానం లేదండి అని అంటారు. కారణం ఏంటంటే అందరూ ఐక్యత లేరండి. అందరూ ఒక తాటి మీదకి వస్తుంటే ఎవరో ఇద్దరో ముగ్గురు తిరుగుతున్నారండి, వెనకాడుతున్నారండి అని అంటారు కదా! కనుక అలాంటిది కూడా ఫిలిప్పీ సంఘంలో కనబడకూడదన్నది పౌలు గారి యొక్క ఉద్దేశం అనమాట. ఇంతకీ ఎవరిని బట్టి ఈయనకి ఈ ఆలోచన వచ్చింది అంటే, ఈ సంఘం అంతా ఐక్యత లేరని అంటే సంఘం అంతా ఐక్యత కలిగి ఉన్నారు. అంటే ఇప్పుడు వారిలో ఒకరి ఇద్దరిని బట్టి ఇప్పుడు సంఘంలో ఐక్యత లోపించినట్లుగా పౌలు గారికి కనబడుతుంది. అలాగే ఆయన సంతోషం కూడా ఒకరిద్దరి విషయంలో సంపూర్ణం కావట్లేదు. ఇప్పుడు ఆ ఒకరిద్దరిని బట్టి పౌలు గారు ఏం చేయాలనుకుంటున్నారు? మీరందరూ ఏకతాత్పర్యానికి రండి, మీరందరూ ఐక్యత కలిగి ఉండండి అని పౌలు గారి ఈ మాటల్ని నొక్కి చెబుతున్నాడు అనమాట. ఎందుకు ఇంత గట్టిగా నొక్కి చెప్పాలనంటే, సమాధానము ఏమండి, వీళ్ళందరూ ఒకరికి ఒకరు లోబడకపోతే, ఒకరినొకరు క్షమించుకోకపోతే వీళ్ళందరూ కలిసి సువార్తని చేయలేరు. ఇప్పుడు సంఘం అంతా కలిసి సువార్త చేయాలి. అలా సువార్త చేయాలంటే ఏం చేయాలి? వెళ్ళాం ఒక మాట ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక్కసారి 4వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 4వ అధ్యాయము 2వ వచనం తీసారా? 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రభునందు, వెరీ గుడ్. ప్రభునందు ఏక మనసు గలవారై యుండుడని యువోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. ప్రభునందు ఏక మనసు గలవారై ఉండవాలని యువోదియను సుంటికేని ఏం చేస్తున్నాడట? ఆయన బతిమాలు కొనుచున్నాడు. ఎందుకని? వీళ్ళిద్దరికీ కొన్ని మనస్పర్ధాలు ఉన్నాయి.
ఎవరిద్దరికి? యువదియును సుంటికేసు అనేటువంటి ఒక ఇద్దరికి మనస్పర్ధలు ఉన్నాయి. ఉదాహరణకి వీళ్ళు స్త్రీలు అని అనుకోండి, ఈ స్త్రీలకి ఇద్దరికి ఏముంది? మనస్పర్ధలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళని బట్టి ఐక్యత అనేటువంటిది ఏమవుతుంది? పాడవుతుంది. కనుక ఇప్పుడు వీళ్ళిద్దరిని ఏమని కోరుకుంటున్నాడు పౌలు గారు? ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండవలెనని యువదియను సుంటికేను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు కెమెంతతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనులు నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయడని నిన్ను వేడుకొనుచు ఆ సహకారుల పేరు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవని పౌలు గారు ఈ ఇద్దరు స్త్రీలను గురించి మాట్లాడుతూ వాళ్ళిద్దరూ ఎలా ఉండాలట? ఏక మనసు గలవారై ఉండాలని పౌలు గారు వారిని వేడుకుంటున్నాను అని అంటున్నాడు. అంటే ఇప్పుడు సంఘంలో ఏమి లేదు అని అంటే ఇద్దరిని బట్టి సంఘానికి అంతటికి ఐక్యత లేదని మనం అనకూడదు కదా మోషే బాబు? వెరీ గుడ్. ఏనా ఇప్పుడు సంఘాన్ని బట్టి ఎవరో ఇద్దరు ఒకరిని బట్టి మనము సంఘంలో ఐక్యత లేదని మనం చెప్పకూడదు కదా. మరి ఏం చేయాలి? వాళ్ళిద్దరిని సరిచేసి దేవుని సన్నిధిలో నిలబెట్టాలి. కారణం ఏంటంటే ఇప్పుడు సువార్త అనేటువంటిది అందరితో జరగాలి. ఇక్కడ పౌలు గారు కూడా మరి వీళ్ళందరూ సమాధాన పడే ఉన్నారని అంటే అవును, వీళ్ళ గురించి సమాధాన పడే ఉన్నారని పౌలు గారు మొదటి అధ్యాయంలో మాట్లాడుతున్నారు. ఒకసారి మొదటి అధ్యాయము 27వ వచనం చదువుదాం. అయినా వెరీ గుడ్. మొదటి అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. ఏమని రాయబడింది అక్కడ? చూడమ్మా. నేను వచ్చినను మిమ్మల్ని చూసినను చూడకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాసమున పోరాడుచు ఏక మనసు గలవారై ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు చదవాలన్నమాట. మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా నడుచుకోండి. పౌలు గారు ఏమంటున్నాడు? వీళ్ళందరినీ నేను వచ్చినా రాకపోయినా మీరందరూ ఎలా ఉండాలట? ఏకభావము. అందరూ ఎలా ఉండాలంట మోషే బాబు? మీరు అందరూ ఈ విషయంలోనూ అందరూ ఒక్క భావముతో సువార్త పక్షమును పోరాడుచు ఏక మనసు గలవారై ఉండవలెనని మిమ్మల్ని గురించి నేను ఏం చేస్తున్నాను? బతిమాలుకొనుచున్నాను అని అంటున్నాడు. అందరూ అంటే వీళ్ళందరూ ఏకభావంతో ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలని పౌలు గారు వీరిని గురించి ఏమన్నాడట? మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా మీరు ప్రవర్తించండి అని అంటున్నాడు. మీరు ఏ విషయంలోనూ ఎదిరించే వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున. అంటే వీళ్ళందరూ కూడా ఏక మనస్సు గలవారై ఉన్నారని పౌలు గారు వినులాగున అని అంటున్నాడు. అంటే ఆల్రెడీ విన్నాడు వీళ్ళందరి గురించి. ఒకరు ఇద్దరు గురించి మీరు అలా ఉండడానికి వీల్లేదు. నేను మరొక్కసారి నేను ఎలా వినాలంటే మీరందరూ ఏక మనసును, ఏకభావను, ఏక తాత్పర్యం కలిగిన వారై ఉన్నారని మరొక్కసారి నేను మీ నుంచి ఆ మాట నేను వినాలి. అంతకుముందు ఒకసారి విన్నారు. వీళ్ళందరికీ యూనిటీ ఉంది, ఐక్యత ఉంది. ఎప్పుడైతే యూనిటీ ఐక్యత ఉందో అక్కడ దీవెన ఆశీర్వాదం ఉంటుందని మన కీర్తన 133లో మనము వింటున్నటువంటి మాటలు. కనుక దీవెన ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది అంటే యూనిటీలో ఉంది. ఇప్పుడు ఈ యూనిటీ దేనిలో ఉండాలంటే సర్వసత్యములో యూనిటీ ఉండాలి. కానీ ఇప్పుడు వాస్తవం ఇప్పుడు యూనిటీ ఎక్కడ ఉందంటే సత్యానికి వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు సత్యం కాదు, సత్యాన్ని దాటుకుని ఎక్కడికి రావాలి? ఇప్పుడు సర్వసత్యంలోనికి రావాలి. సర్వసత్యంలోనికి రావాలంటే అందరూ ఎలా ఉండాలి? ఐక్యమత్యం కలిగి ఉండాలి. అందరూ ఎలా ఉండాలి? ఒకే భావం కలిగి ఉండాలి. అందరూ ఎలా ఉండాలి? ఏక మనస్సు గలవారై ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యూనిటీ ఎక్కడైతే లేదో అక్కడ దుష్టుడు ఏం చేస్తాడంటే వారి మధ్యన చెలరేగుతూ ఉంటాడు. దుష్టుడు ఏం చేస్తాడంటే వారి మధ్యన చెలరేగుతూ ఉంటారు. ఇప్పుడు సత్యం కోసం 11 మంది అన్నదమ్ములు నిలబడ్డారు. కానీ సర్వసత్యం కోసం ఎవరు నిలబడ్డారు? ఒకే ఒక్కరు నిలబడ్డారు. ఎవరైనా? యోసేపు గారు. 11 మంది అన్నలు ఏం చేశారు? తన తమ్ముడి మీద, తన చిన్నవాడి మీద పగన పెంచుకుని అబద్ధానికి 11 మంది ఒకటయ్యారు. సత్యానికి, సర్వసత్యానికి ఒక్కడే నిలబడ్డాడు. చూసారా? ఇప్పుడు యూనిటీ లేకపోవడంలో వాళ్ళ అన్నదమ్ములు ఏమొచ్చింది? గొడవలు వచ్చినాయి, చీలుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. కనుక సంఘంలో కూడా సమస్యల పుట్ట ఈ సమస్యల్ని చక్కగా సమర్థించగలిగేటువంటి సామర్థ్యాన్ని దైవజనుడికి దేవుడు
అనుగ్రహిస్తాడు. ఎవరిని ఎలాగ ఎక్కడ ఏ సమయంలో ఎలా మాట్లాడితే సంఘం అంతా కూడా ఐక్యత కలిగి ఉంటుంది. ఐక్యత కలిగి ఉండడం వలన ఆశీర్వాదాలు సంఘానికి కుటుంబాలకి దేవుడు ఈ అధ్యాయంలో మనకి ఎలా మాట్లాడుతుందో తెలిసి ఒక లైన్ మనకు కనబడుతుంది. ఇప్పుడు ఈ 2 అధ్యాయాలు కూడా ఏమండి ఏమనంటే దయారసం అనేటువంటిది ఒక మాట మనకి ఈ ఫిలిప్పీ పత్రికలో మనకి తారసపడుతూ ఉంటుంటుంది. కొరింథీ పత్రికలో మనం చూసినప్పుడు అతిశయం గురించి ఒక మాట మనల్ని ప్రస్తావిస్తూ ఉంటుంటుంది. అతిశయము అనేటువంటి మాట 1-2 మార్లు మనకి కొరింథీ పత్రికల్లో కనబడుతూ ఉంటుంటుంది. ఇక్కడ ఈ ఫిలిప్పీ దగ్గరికి రాబోయేసరికి దయారసము, ఈ దయారసము ఇదే ఆశీర్వాదంగా మనం భావిస్తే ప్రియులారా, ఇది మనందరి మీదకే రావాలంటే సంఘములో యూనిటీ కావాలి, ఐక్యత కావాలి, ఏముండాలి, ఏకభావం కావాలి, ఏక మనసు కావాలి. కారణం ఏంటంటే వీళ్ళందరూ ఐక్యత కలిగి ఉంటే అసత్యం అనేటువంటిది లోపలికి రాదు. ఎప్పుడు అసత్యం లోపలికి వస్తుంది, ఎప్పుడు దొంగడు లోపలికి వస్తాడు, కుటుంబంలో ఐక్యత లేకపోతే, నీకు నాకు మధ్య చిచ్చులు పెట్టడానికి, ఏమంటే కుటుంబాలను విడగొట్టడానికి దుష్టుడు పహార కాస్తూ ఉంటుంటాడు ఎప్పుడు. కనుక ఈ ఫిలిప్పీ పత్రిక మనకి ఏమి నేర్పిస్తుందంటే చివరిగా అందరూ ఎలా ఉండాలి మోషే బాబు, ఏకభావమును ఏకతాత్పర్యమును కలిగి ఉండాలి. ఇక మనం దీని విషయానికి ఒకసారి మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 17 యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదాం. మనం అక్కడ ఏమని రాయబడిందో యోహాను సువార్త తీసారా చూడండి. అక్కడ 17వ అధ్యాయము 20 వెరీ గుడ్. మరియు నేను 17వ అధ్యాయము 20వ వచనం చదువు. మరియు నీవు నన్ను ప్రేమించితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారు కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఇలా చూడాలి. జైతే తీయలేదు ఇంకా మీరు ఆ మాట చూడాలి. ఇక్కడ ఇప్పుడు మనకి చదివే మాట మనకి ఇంక లేవు కదా, మీరు తడుముకోకండి. ఏ మాట అయితే చదువుతున్నానో ఆ మాట దగ్గరికి మీరు జాగ్రత్తగా ఉండాలి. మరలా చదవండి 17వ అధ్యాయం 20వ వచనం. మరియు నీవు నన్ను పంపితువని లోకము నన్ను నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించట్లేదు కానీ వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున ఏమండి వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువనియు అని అంటున్నారు. చూడండి, అందరూ ఏకంగా ఉంటే యేసుక్రీస్తుల వారు ఏమన్నాడు, వారు సంపూర్ణము చేయబడి ఏకముగా ఉన్నందున. అంటే సంపూర్ణం అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది అని అంటే అందరూ కూడా ఏకభావంతో ఏకతాత్పర్యంతో ఉన్నదప్పుడు పరిపూర్ణమవుతారు, సంపూర్ణమవుతారు. ఎవరో తెలుసా? ఎవరు సంపూర్ణం అవుతారో తెలుసా? ఎవరైతే వీరిని నడిపిస్తున్నారో. పౌలు గారు సంతోషము సంపూర్ణం అవ్వాలంటే వీరి నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన. ఎందుకనంటే ఆ సంఘాన్ని ఆయన కట్టుకున్నాడు కదా, వీళ్ళందరూ ఏకభావం కలిగి ఉండాలి. ఏకభావం లేకపోతే సమస్యలు ఎలాగ వస్తాయో పౌలు గారికి తెలుసు, విశ్వాసులకి తెలియదు. అందుకని ఈ విషయాలన్నిటినీ నేర్పిస్తూ యేసుక్రీస్తుల వారి దగ్గరికి వెళ్తే మనకి ఏం కనపడుతుంది? తండ్రి ఆయన ఏకమై ఉన్నారు, అంటే యూనిటీగా ఉన్నారు వాళ్ళిద్దరూ. ఇప్పుడు మన ఇద్దరం ఏకమై ఉన్నాం కదా, నువ్వు నన్ను లోకానికి పంపావు కదా, నేను వారిని ప్రేమించాను కదా, వారు నన్ను ప్రేమించారు కదా, వారు నేను మీరు అందరం మనందరం ఏకమై ఉండాలని నేను అందరినీ ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తుల వారికి కూడా ఏం తెలిసిందనంటే వాళ్ళందరూ కలిసి ఏకమై ఉన్నారు. ఏకమై ఉండగానే ఏం కలిగింది? సంపూర్ణం కలిగి ఉన్నందునన్నటువంటి మాట మనకు కనబడుతుంది. అంటే యూనిటీ అనగానే, ఐక్యత అనగానే అందరూ ఏకమై ఉండాలి. ఎలా చూడాలి మోషే? యేసుక్రీస్తుల వారు 12 మంది శిష్యులు అనుకుంటే ఆ 12 మంది ఒక్క మాట మీద ఎలా నిలబడ్డారో చూడండి. వారిలో గొడవలు కానీ కొన్నిపాటి సమస్యలు వచ్చినా ఆయన ఏం చేశాడు? సరిచేశాడు, వారిని సంపూర్ణం చేశాడు.
కనుక ఐక్యత అనేటువంటిది దేన్ని చోటు చేసుకుంటుంది అంటే దేన్ని కావాలని కోరుకుంటుంది అంటే యూనిటీని కావాలనుకుంటుంది, ఐక్యతను కావాలనుకుంటుంది, ఏక మనసు కావాలనుకుంటుంది, ఏకతాత్పర్యం కావాలనుకుంటుంది. కనుక మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక మాట సంఘంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టాలనుకున్నప్పుడు, కార్యాల్లో ఇబ్బందులు సమస్యలు రాకుండా ఉండాలనే దైవజనులు ఏం చేస్తారో తెలుసా, ఏదైనా కార్యక్రమం జరగబోతున్న దానికి ముందుగా పురుషులకి మీటింగ్ని పెడతాడు. ఇప్పుడు కార్యం ఎలా చేయాలనుకుంటున్నాం, ఈ కార్యానికి ఏం చేస్తే బాగుంటుంది, మీ అభిప్రాయాలను చెప్పండి. దానిని బట్టి మనం ఎలా వెళ్ళాలో నేను మరి కాస్త కొన్ని మాటలు చెప్పి మనం అందరూ కూడా ముందుకు వెళ్దాం. ఎందుకనంటే కార్యక్రమం జరుగుతున్నప్పుడు జరిగిన తర్వాత ఎలా చేశారేంటి, అలా చేశారేంటి అని బయటికి వెళ్ళి దేవుని నామం మన కార్యక్రమాలకి అవమానము కలగకుండా ఉండడానికి ముందుగానే మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్లో ఏం 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 తెలియజేస్తారో సూచనలు, సలహాలు పాటిస్తారనమాట. ఈ మీటింగ్ అంతా గ్రాండ్ సక్సెస్గా జరగాలని అందరూ ఈ పనుల్లో ఉండాలని ముందుగా ఒక మాట అనుకుని ఏం చేస్తారు, కొన్ని నిర్ణయాలు తీసుకుని ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నారో వాటిని డెలివరీ చేస్తారో వాటిని ఏం చేస్తారంటే పబ్లిక్ చేస్తారు. ఎలాగా, సంఘం ద్వారాగా పబ్లిక్ చేస్తారనమాట. ఇప్పుడు సంఘం ద్వారా దాన్ని ఏం చేస్తారో పబ్లిసిటీ చేసి, అయితే ఇప్పుడు మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎలా చేద్దాము ఒకసారి. కనుక దాన్ని ఏం చేస్తారో దాన్ని డెలివరీ చేసి దాన్ని బయటికి పబ్లిసిటీ చేసి ఈ సమాచారాన్ని అంతటిని వినిపించి మనం ఎలా చేయాలన్నటువంటి ఒక యూనిటీ ఎప్పుడైతే వచ్చిందో ఆ కార్యానికి లేదా ఆ మీటింగ్లకి ఇంక ఇబ్బంది అనేటువంటిది ఉండదు. తర్వాత మీరు ఎలా చేశారేంటండి, అలా చేశారేంటండి అని మారు మాట అనకుండా అంతా మహిమకరంగా జరగాలంటే అందరూ ఒక తాటి మీదకి వస్తారు. అప్పుడు ఏమండి ఈ నిర్ణయాలన్నీ బాగున్నాయని వారు చేతులు ఎత్తుందంటే వారి అభిప్రాయాలను తెలియజేసి, ఏమండి మీరు చెప్పిన ఆలోచన ప్రకారంగా మన సంఘాన్ని ఎలాగే నడిపించుకుందాం అని అన్నదప్పుడు ఇప్పుడు యూనిటీ అంతా ఏమైంది, ఇప్పుడు ఐక్యత అంతా ఏమైంది, ఏక మనసు గలవారు అవ్వరు. అలా కాకుండా ఎవరో ఒక ఆలోచన చొప్పున, ఇద్దరు ముగ్గురు ఆలోచన చొప్పున చేసామనుకోండి, సంఘంలో ఇప్పుడు ఏమొస్తాయి, తారతమ్యాలు వస్తాయి, భేదాభిప్రాయాలు వస్తాయి. అప్పుడు సంఘానికి ఏం కలుగుతూ ఉంటుంటుంది, ఏమండి సంతోషం కలగదు, ఏం కలుగుతుంది, బాధ కలుగుతూ ఉంటుంటుంది. కనుక ఇలాంటివన్నీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏక మనసు, ఏకభావం అనేటువంటి దాన్ని మెయింటెనెన్స్ చెయ్యాలి. కనుక ఒకరు ఎలాగన్నాం అనుకోండి, మరలా అక్కడ వ్యత్యాసాలు వచ్చేస్తాయి. ఏంటి, ఇదిగో నేను ఇన్ని డబ్బులు ఇచ్చాను, నువ్వు నాకంటే తక్కువ డబ్బులు ఇచ్చావు, నువ్వు నా మీద మాట్లాడతావని ఇలాంటి బలహీనతలన్నీ ఏం చేస్తాయి, చోటు చేసుకుంటాయి. అందుకని యూనిటీగా ఉన్నామనుకోండి, నువ్వు అంత ఇచ్చావు నేను ఇంత ఇచ్చావు అన్నటువంటి భావన కూడా రాదు. అలాగా ఉండలేదు కనుకనే అపోస్తులందరూ కూడా ఎలా చేశారు, యేసుక్రీస్తుల వారు ఎలాగైతే మన అందరం ఒక తాటి మీద ఉండాలని కోరుకున్నారో ఏమో అలాగే ప్రారంభ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చారు. ఒకసారి అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో 32వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకతాత్వం గలవారై ఉండి ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉంచుకొనిరి. ఏమనుకున్నారట, విశ్వసించిన వారందరూ ఎలా ఉన్నారట జైతల్లి, ఏకహృదయమును ఏకాత్మయు గలవారై, ఏకహృదయమును ఏకాత్మయు ఉన్నారు. ఇప్పుడు సంఘంలో కూడా ఏం కావాలి, ఏకాత్మ ఏకహృదయము అంటే అందరూ యూనిటీగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. అందరూ యూనిటీ ఐక్యత కలిగి ఉన్నప్పుడు సంఘంలోనికి దుష్టుడు ప్రవేశించడానికి అవకాశం ఉండదు. అందుకనే ప్రారంభంలో అపోస్తులందరూ కూడా ఇప్పుడు ఎలా ఉన్నారు, అందరూ ఏకహృదయమును ఏకాత్మయు గలవారై ఉండి ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏది తనదనుకోలేదు, వారికి కలిగినది అంతే వారికి సమిష్టిగా ఉంచును. ఇది కాక అపోస్తులు బహుబలంగా ప్రభువుని యేసు పునరుద్ధానం గురించి ప్రకటించారు. భూములైనను ఎండలైనను కలిగిన వారు అందరూ అమ్మి వాటి వేల తెచ్చి ఎక్కడ పెట్టేస్తున్నారు, అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారంటే అందరూ యూనిటీ అయిపోయారు. ఇప్పుడు ఆ యూనిటీలో ఒకరు కలలేదు, ఒక కుటుంబం కలలేదు. ఎవరల్లా అననీయ సప్పీరా కుటుంబాలు కలవలేదు కనుకనే సమాధులు కలిసిపోయాయి. చూసారా, సంఘంలో కలవకపోతే మనం ఎక్కడ కలిసిపోతాం, సమాధుల్లో కలిసిపోతాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కోరహు మోషే గారితో కలవలేదు, వారు ఏకాభిప్రాయానికి రాలేదు. వారు ఏం చేశారు, తిరుగుబాటు చేశారు. ఎక్కడికి వెళ్ళిపోరు, పాతాళం వారు సజీవులుగానే ఉంటుండగా నోరు తెరిచింది. ఎక్కడికి వెళ్ళిపోరు, పాతాళ లోకానికి. భూమిని నెరవేడగానే సజీవులుగా ఉంటుండగానే వెళ్ళిపోయారు. కనుక మనము తిరగబడ్డాం అనుకోండి, సంఘానికి యూనిటీగా ఉండాలి. సంఘానికి వ్యతిరేకంగా కలవకపోతే మన పరిస్థితి ఏంటంటే సమాధులే. కనుక మనం అలా వెళ్ళకూడదని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు మనం ఫిలిప్పీ పత్రిక దగ్గరికి వెళ్ళిపోదాం. 2వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకోవాలి.
3వ వచనం నుంచి మనం చదువుకుంటూ నేటి పరిచర్యను మనం ముందుకు వెళ్ళిపోదాం. 3వ వచనం ఏమని రాయబడింది? కక్ష చేతనైనను వృధాశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకనితో ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుకునుడి. తనకంటే యోగ్యుడని ఎంచుకున్నాం అనుకో, యూనిటీ నిలబడుతుందా పడిపోతుందా? నిలబడుతుంది. నేను ఎలా మాట్లాడినా నన్ను నా సహోదరులు, నా స్నేహితుడు లేదా ప్రియులు నన్ను నా గురించి ఎలా అంటున్నారని ఒకరికొకరు ఏం చేస్తారు, ఎప్పుడైతే ఒకరికంటే ఒకడు గొప్పగా ఎంచుకుంటాడో వారిలో యూనిటీ ఉంటుంది. మీలో ప్రతి వాడును తన సొంత కార్యాలను మాత్రమే కాక ఇతరుల కార్యాలను కూడా ఏం చేయాలట, చూడాలి. మన కార్యాలే కాదు, ఎల్లప్పుడూ కూడా ఇతరుల కార్యాలు కూడా చూడాలి. ఇంకేమంటున్నాడో చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి, అక్కడ చూడండి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం చేసుకుని తను తానే రిక్తినిగా చేసుకున్నాను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను ఏం చేసుకున్నాడు, ఆయన తగ్గించుకొను. తను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును. దైవ లేఖనాలు ఇవన్నీ యేసుక్రీస్తుల వారిలో ప్రస్ఫుటంగా నెరవేరినాయి కనుక ముల్లోకాలలో మహాయోధుడిగా, చక్రవర్తిగా పరిగణించబడుతున్నాడు. మన ఈ జీవితకాలం అంతలోనూ కూడా తగ్గింపునే కలిగి ఉండాలి, మరొక లోకంలో హెచ్చింపబడాలంటే. కానీ మనం ఈ లోకంలోనే ఏం చేయాలనుకుంటాం, అందుకనే తగ్గింపబడుతూ ఉంటాం. ఇంకా ముందుకు వెళ్ళిపోతాం. అండ్ ఇంకేం చేశాడట ఆయన, మరియు ఆయన తను తాను తగ్గించుకొనును. అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు తండ్రి అయిన దేవుని ఎదుట మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను ఏం చేశాడట, అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామాన్ని ఆయన ఏం చేశాడు, అన్ని నామాల కంటే పైనామం యేసుక్రీస్తు ప్రభుల వారిదే. ఆయనే వన్ అండ్ ఓన్లీ లోకరక్షకుడు అండ్ అందరికీ రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా మరి యేసుక్రీస్తుల వారు ఈ లోకంలోను పరలోకంలోను భూలోకంలోను ఉండడం మనకు జరుగుతుంది. ఎన్ని వచ్చినప్పుడు 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును కూడా భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ ఏం చేయమంటున్నారు ఆయన, కొనసాగించండి. నేను ఉన్నదప్పుడే కాదు, నేను ఉన్నప్పుడు అయినా నేను లేనప్పుడైనా ఒకేలాగా ఉండాలి. మీరు పరిచర్యలో ఉన్నప్పుడు ఎలాగ అనుకోగలిగి ఉంటున్నారో పరిచర్య అవతల కూడా మీరు ఎలా ఉండాలి, పరిచర్యలో ఉన్నట్టుగానే ఉండాలని ఆ రోజు మరి ఆ సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎందుకనగా మీరు హెచ్చరించుటకును కార్యసిద్ధి కలగజేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్యను నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగినట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయడి. సనుగులని సంశయములను ఏం చేయాలట, మానేయాలి. సమస్త కార్యాలని చేయాలి. సమస్త కార్యాలు చేయాలంటే యూనిటీ అనేటువంటిది చాలా మరి అవసరమని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు. అట్టి జనము మధ్యను మీరు జీవాక్యం చేత పట్టుకున్న లోకమందు జ్యోతులై కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కృపను నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు నందు నాకు అతిశయ కారణం కలిగినట్లు మరియు మీ విశ్వాసములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించుదును. అటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ, నాతో పాటు ఆనందించాలి, నాతో పాటు సంతోషించాలి, మనం అందరం పరిపూర్ణలై ఉండాలి, మనం అందరం ఏకమై ఉండాలని పౌలు గారు ఈ భాగాల ద్వారాగా మాట్లాడుతున్నారు. 19వ వచనం. నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. తిమోతిని కూడా పంపడానికి యేసుక్రీస్తుల వారి నిరీక్షించుచున్నాను. అంటే ఈ పనికి ఈయన యోగ్యుడు. ఎవరు, తిమోతి గారు. అంటే తన దగ్గర యోధులు ఉన్నారు, తన దగ్గర జత పని వారు ఉన్నారు, తన దగ్గర కుమారులు ఉన్నారు. వీళ్ళందరినీ ఎవరెవరిని ఎక్కడెక్కడికి ఇప్పుడిప్పుడు పంపాలన్నది దేవుడు ఆయన చేతులకు కొంతమంది వ్యక్తుల్ని ఇచ్చాడు. ఈరోజు మన దైవ సేవకుల చేతిలో కూడా ఉన్నాం కదా, బలమైనటువంటి యోధులు ఉన్నాము. ఒక బరగడి శ్రీనివాసు గారు ఉన్నారు, సతీష్ కుమార్ గారు ఉన్నారు, మణికుమార్ గారు ఉన్నారు, ఇంకా ఇతర బిడ్డలు ఉన్నారు, ప్రసాద్ ఉన్నారు,
ఇలాగ తేజ ఉన్నారు, ఇంకా ఇంకా అనేక ఎవరినైనా సేవగాన్ని ఉన్నారు, ఇంకా సన్నిబంధులు ఉన్నారు, ఇంకా అనేక మంది బిడ్డలు ఎక్కడ ఏ పనికి పలానా పనికి వెళ్ళిన పలానా పనికి వెళ్ళిన పలానా పరిచర్కి వీళ్ళని ఒకరినొకరిని ఆయన ఎలాగైతే పంపుతారో పౌలు గారు కూడా తిమోతిని సమయంలో ఎక్కడ పంపించాలనుకున్నాడు మోషే బాబు? ఫిలిప్పీ సంఘం దగ్గరికి పంపించాలనుకున్నాడు. ఏమండి అందరూ ఏమంటున్నాడు చూడండి, ఆ మాట మనం చూద్దాం. మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడను నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములను చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను అలాగును అతడు నాతో కూడా సువార్త వ్యాపము నిమిత్తము సేవ చేసును. కాబట్టి నాకేమి సంభవించి ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని నేను అనుకొనిచున్నాను. నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. వీళ్ళ దగ్గరికి ఎలా వస్తానంటున్నాడు ఆయన? శీఘ్రముగా అంటే త్వరగా. ఇప్పుడు వాహనాలన్నీ వెళ్తాయి, అంబులెన్స్ వెళ్తుంది. వాహనాల కంటే అంబులెన్స్ ఏం చేస్తుంది? వేగంగా వెళ్తుంది. ఇక అంబులెన్స్ కూడా ఏం చేస్తారు అవతల వారు? సైడ్ ఇచ్చేస్తారు. అలాగే పౌలు గారు కూడా తన పనులన్నిటిని పక్కన పెట్టుకుని శీఘ్రముగా, అంటే ఇప్పుడే నేను మీ దగ్గరికి వచ్చేయాలన్నటువంటి ఆతురత నాకు ఉంది కానీ సమయము అని పౌలు గారు ఈ మాటను బట్టి మాట్లాడుతున్నారు. ఇంకా ఏమంటున్నారు చూడండి, ఎన్ని వచనం మనం చదవాలి? 23వ వచనాన్ని చదువుతాం. కాబట్టి నాకేమి సంభవించిన ఉన్నవో చూచుట వెంటనే అతన్ని మీ వద్దకు పంపవాలని నేను అనుకుంటున్నాను. 25వ వచనం. మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచారకుడునైన ఎపఫ్రోదితును మీ వద్దకు పంపుటకు అగత్యమని అనుకుంటుని. ఇప్పుడు ఎపఫ్రోదితుని కూడా పంపాలనుకుంటా ఒకానొక సమయంలో. ఆయన్ని కూడా ఎందుకు పంపాలనుకుంటున్నాడు అంటే అతడు రోగి అయినని మీరు వింటిరు కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగిలి ఆపేక్ష గలవాడే విచారం. ఏమండి, ఒక ఎపఫ్రోదితుకి వాళ్ళ తల్లిని చూడాలను, లేకపోతే తన భార్యని చూడాలను, తన చెల్లిని చూడాలను, అక్కని చూడాలను, తమ్ముని చూడాలను, ఇరువారిని చూడాలను ఉంటుంది కదా. కానీ సంఘాన్ని చూడాలనుకుంటున్నాడంటే వీళ్ళ ప్రేమలన్నీ దేనితో ముడిపడిని? సంఘాలతో ముడిపడిపోయినండి. ఎంత ఇలా చూడండి, ఇక్కడ మోషేబాబు సంఘములో ఉన్నవారు యూనిటీ కాదు, సంఘానికి వెలుపల ఉన్నటువంటి ఏమండి ఎపఫ్రోదితు ఆ సంఘంతో యూనిటీ కలిగి ఉన్నాడని అంటే ఇతను ఎంత గొప్పవాడు మనము అర్థం చేసుకోవాలి ప్రియులారా. కనుక ఇంకేమన్నాడో చూడండి, నిజముగా అతడు రోగి ఏమండి అతడు రోగి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతన్ని ఏం చేశాడట? కనికరించాడు. అతన్ని మాత్రమే కాక దుఃఖం మీద దుఃఖము కలగుండటకే నన్ను కూడా కనికరించను. కాబట్టి మీరు అతనిని చూసి మరలా సంతోషించిన నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని మరీ శీఘ్రముగా పంపిద్దాను. అంటే శీఘ్రం అన్నాడు ఇంతకు, ఇప్పుడు మరీ శీఘ్రంగా మీ దగ్గరికి అందుకనే పంపించేసాను. ఇప్పుడు ఎవరిని ఎపఫ్రోదితు కనుక ఎపఫ్రోదితు ద్వారాగా దేవుని ఆలోచన ఉద్దేశం మీరు తెలుసుకోండి అని ఎపఫ్రోదితు గురించి చెబుతూ, నా ఎడల మీ పరిచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమును కూడా లక్ష్య పెట్టలేదట. పౌలు గారికి పరిచర్య చేయడం తన ప్రాణాన్ని కూడా ఏం చేయలేదట మోషేబాబు? లక్ష్య పెట్టగా క్రీస్తు యేసు పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. అంటే దేవుని పని కొరకు ఇతను ఎలాగైపోడట? చావునకు సిద్ధమైపోయాడు. అంటే ఇప్పుడు సంఘం అంతా కూడా దేనికి సిద్ధపడాలి? చావుకు సిద్ధపడాలని సంఘాన్ని కూడా ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. ఈ ప్రేరేపణ దైవ ప్రేరేపణ, దుష్ట ప్రేరేపణ? దైవ ప్రేరేపణ పౌలు గారి ప్రేరేపించేది. ఈరోజు సంఘాన్ని అంతటిని సేవకులు ప్రేరేపిస్తున్నారంటే అది ఏ ప్రేరేపణ? దైవ ప్రేరేపణని మనము అందరం విశ్వసించాలి, నమ్మాలి. కనుక అంటే అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టగా ప్రభువు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమై ఉండను కనుక ఏమండి సంపూర్ణ ఆనందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకుని అట్టి వారిని ఏం చేయమంటున్నాడు? ఘనపరచండి. ఘనపరచడం అని అంటే అటు వారిని గొప్పగా మాట్లాడండి. అంటే ఏం చేయమంటున్నాడంటే ఒక మాటలో చెప్పాలంటే మహిమపరచమని కూడా మనకి ఇంతకు యేసుక్రీస్తు వారి మాటలో మనం చదవం కదా. ఈ సందర్భాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే వీళ్ళందరూ పౌలు గారి జత పనివారు, పౌలు గారు అలాగే ఫిలిప్పీ సంఘంతో వీళ్ళందరూ కూడా ఏకభావం ఏకతాత్వం గలవారే ఉన్నారు. కనుక సహోదరుల ఐక్యత కలిగి ఉండటే ఎంత మేలు, ఎంత మనోహరము. కనుక మనం అందరం కూడా ఎలా ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. మీరందరూ ఏక హృదయం గలవారై ఏక మనసు గలవారై ఉండాలని మరి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని బట్టి నన్ను బట్టి తెలియజేస్తున్నాడు. కనుక దేవుడు ఈ కొద్దిపాటి వాక్యాన్ని మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమెను మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో
ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం ద్వారాగా మీరు మమ్మల్ని యూనిటీగా ఉండాలని, సంఘంతో నాయన ఐక్యత కలిగి ఉండాలని, సంఘంతో మేము సమాధాన పడి ఉండాలని, వ్యత్యాసాలు చూపించకూడదని, ఎవరు ఏ నిర్ణయం సంఘం తీసుకున్నటువంటి నిర్ణయాలకు మేము లోబడి ఉండాలని, కట్టుబడి ఉండాలని, నాయన సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించినందుకు కృతజ్ఞతలు. అయ్యా ఈ సమయంలో జరిగినటువంటి ఈ పరిచయను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనేకులకు మహిమకరంగా మీకు అనేకులకు నాయన తండ్రి దీవెనకరంగా మీకు మహిమకరంగా ఉండేలాగానే సహాయం తెచ్చమని, ఈ దినమునకు కావలసిన నడిపింపును ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులను, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మా అందరికీ దయచేయమని ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలైనా. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.